అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. రైస్లోకి చాలా బాగుంటుంది, అలాగే రోటీలో కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే కర్రీస్ కాకుండా ఇలా సింపుల్గా టేస్టీగా ఉండే కర్రీస్ని అయితే తయారు చేసుకోండి. అందరూ ఇష్టపడి తింటారు. అండ్ చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. యూస్ చేసే మసాలాలు కూడా చాలా తక్కువగా యూస్ చేసి చాలా తక్కువ టైంలో టేస్టీ కర్రీని అయితే మనం తయారు చేసుకోబోతున్నాం. దానికోసం ముందుగా వంకాయలని టమాటాలను అయితే మంచినీటితో శుభ్రంగా వాష్ చేసేసేయాలి. అలాగే గుత్తి వంకాయ కోసం మనం ఎలా అయితే కట్ చేసుకుంటామో స్టఫ్ చేసినప్పుడు అలా 4 చిలుకలు చేసుకోండి. ఏదైనా సరే పుచ్చు ఉన్నా కానీ మనం తీసేయడానికి ఉంటుంది. కాయగా మాత్రం ఉడికించుకోకూడదు. నేను తీసుకున్న వాటిలో ఒకటైతే పుచ్చు వంకాయ వచ్చేసింది. దాంట్లో మంచిగా ఉన్న పాటను అయితే యూజ్ చేసుకుంటున్నాను, మిగతా పాటను అయితే తీసేస్తున్నాను. ఇలా అన్నిటినీ కూడా 4 భాగాలుగా చేసేసుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గుంత పొంగనాల ప్యాన్ పెట్టేసుకొని వేడి చేసుకోండి. వీటన్నిటిలోకి కొంచెంగా ఆయిల్ వేసుకోండి. దాదాపు ఈ అన్ని గుంతలు కూడా యూజ్ చేసుకుంటాను. మీరు ఎన్ని గుంతలు అయితే యూజ్ చేయదలుచుకున్నారో అంతవరకు ఆయిల్ వేసేసుకోండి. ఒక టేబుల్‌న్నర స్పూన్ వరకు ఆయిల్ అయితే పడుతుంది. కట్ చేసుకున్నటువంటి వంకాయల్ని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటిగా పెట్టేసుకోండి. అలాగే టమాటాలను కూడా పెట్టేసుకోండి. తర్వాత దీంట్లోకి 2 ఇంచుల అల్లం ముక్కని శుభ్రంగా వాష్ చేసేసి పొడవు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెప్పల్ని కూడా పొట్టు తీసేసి ఈ గుంతల్లో వేసేసుకొని మూత పెట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వండి. ఇవి కాస్త మగ్గిన తర్వాత కూర కోసం ఉల్లిపాయలను ఎలా కట్ చేసుకుంటామో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను అలా కట్ చేసేసుకొని మిగతా అన్ని గుంతల్లో కూడా కొన్ని ఉల్లిపాయలను వేసేసుకోండి. ఇలా అన్నిటిని వేసుకొని మూత పెట్టుకుంటూ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుంటూ వీటిని వంకాయల్ని కానీ టమాటాలను కానీ అన్ని వైపులా బాగా మగ్గించుకోవాలన్నమాట. అప్పుడే ఈ కర్రీకి సూపర్గా ఉండే టేస్ట్ అనేది వస్తుంది. ఈ మగ్గించుకోవడంలోనే ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్ని మీరు స్లోగా చేసుకోండి. అలానే ఎక్కువ టైం కూడా పట్టదు, మనకు చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలా ఈ ప్రాసెస్ అయిపోయే లోపల మనము మిగతా ప్రాసెస్ని చూద్దాము. టమాటాలను కూడా అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ ఉంటేనే ఈవెన్గా మగ్గి ఎక్కడ పచ్చిదనం లేకుండా ఉంటాయి. సో ఇలా వీటిని మగ్గించుకునే లోపల కొత్తిమీరని తీసుకొని శుభ్రపరచుకొని మంచినీళ్ళతోటి శుభ్రంగా వాష్ చేయండి. ఒక గుప్పెడు వరకు అయితే సరిపోతుంది. నేను చేసే క్వాంటిటీకి తీసుకున్న టమాటాలు వంకాయలకైతే గుప్పెడు వరకు సరిపోతుంది. తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత సన్నగా చాప్ చేసుకోండి. అలా ఆకుకూరగా ఉంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా సన్నగా చాప్ చేసుకోండి. చూడటానికి కానీ తినడానికి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్ ఒకసారి తీసి అంతా మగ్గిపోయింది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఎండుమిర్చి, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. పచ్చిగా ఉంచకూడదు. ప్రతిదీ మనం జాగ్రత్తగా చేసుకుంటేనే కూర యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత కరివేపాకును కూడా వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే శుభ్రపరచుకుని కట్ చేసుకున్నటువంటి మెంతి కూరను కూడా ఇదే స్టేజీలో ప్యాన్లోకి వేసుకోండి. దీంట్లో మీరు కావాలంటే పాలకూరను కూడా యూజ్ చేయొచ్చు, తోటకూరను కూడా యూజ్ చేయొచ్చు. పాలకూర, తోటకూర, మెంతికూర ఇలా ఈ మూడిట్లో ఏదైనా సరే తీసుకోండి. కాంబినేషన్ చాలా బాగుంటుంది. మెంతికూరని పూర్తిగా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి. ఇది వెంటనే బాగా మగ్గిపోతుంది, ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకొని మరి కాసేపు మగ్గనివ్వండి. ఇది ఇలా మగ్గుతున్నప్పుడు టమాటాల మీద ఉన్నటువంటి తోలు అలాగే వంకాయలకు ఉన్నటువంటి కాడలన్నింటినీ కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. పిల్లలు ఉన్నారు, లేకపోతే కొందరికి కర్రీ కానీ ఏదైనా కానీ తొక్కలుగా ఉంటే తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళైతే వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని పల్స్ మోడ్లో వేసుకున్నారు అని అంటే మరీ పేస్ట్ లాగా ఉండదు, మరీ తొక్కలుగా కాకుండా మీడియంగా ఉంటుంది. అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. అలా కాకుండా ఇలా కచాపచాగా తినడానికి ఇష్టపడే వాళ్ళు మాత్రం వీటిని మెంతికూర బాగా మగ్గిపోయిన తర్వాత వీటిని ప్యాన్లోకి వేసుకోవాలి. మెంతికూర మగ్గితేనే వేయండి, లేకపోతే కాస్త టైం తీసుకొని వేయించుకున్న తర్వాత ప్యాన్లోకి వేసేసుకోండి. వీటన్నిటిని నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నాను.
ఇందాక నేను చెప్పినట్టు మీరు ఇంట్లో తినేదాన్ని బట్టి మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు తగినంత ఉప్పును వేసేసుకోండి. మ్యాషర్ తోటి మంచిగా మ్యాష్ చేసుకోండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆన్లోనే ఉంచి మ్యాష్ చేసుకుంటూ ఉడికించుకుంటూ ఉండండి. ఇదే స్టేజ్లో మీరు మిక్సీలో వేసుకున్నా కానీ ప్యాన్లోకి వేసేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి. ఇలా మరీ ముక్కలు ముక్కలుగా కాకుండా మరీ పేస్ట్ లాగా ఉండకుండా ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో మీరు తప్పకుండా చేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఎక్కడ కూడా మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా గుజ్జు గుజ్జుగా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి తగినంత కారాన్ని వేసుకోండి. నేను 2.5 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ వరకు ధనియాల పౌడర్ని వేసుకుంటున్నాను. దీంట్లో మనం ఎక్కువ మసాలాలు కూడా వాడడం లేదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. సమ్మర్కి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. మనం వేసుకున్నటువంటి కారము, ధనియాల పొడి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా తోడుపెట్టిన పెరుగైనా లేకపోతే ఒకరోజు గడిచిన పెరుగునైనా సరే తీసుకోవచ్చు. దీంట్లోకి మనం యాడ్ చేసుకోవాలి. ఇది కాస్త కలిసిపోయి కాస్త ఆయిల్ పక్కకు వస్తుంది అనుకున్నప్పుడు 2 స్పూన్ల పెరుగును వేసుకోండి. ఈ పెరుగుని అలా కలిపేస్తూ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇది పెరుగులో బాగా ఇవంతా మిక్సప్ అయ్యేటట్టుగా బాగా కలిపేసుకున్నారు అనంటే ఎంతో రుచికరంగా ఉండేటటువంటి మెంతికూర, వంకాయ, టమాటా గుజ్జు కూర తయారైపోయిందండి. రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే తప్పకుండా నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.